నమస్తే. ప్రజెంట్ మనం ఆర్లోలో ఉన్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ పీతాంబరం గారితో మనం ఉన్నాం. క్యాన్సర్కి ఎటువంటి టెస్టులు చేయొచ్చు, దానికి ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు సార్ అని తెలుసుకుందాం. నమస్కారం సార్. మెడికవర్ హాస్పిటల్లో న్యూక్లియర్ మెడిసిన్ అండ్ రేడియాలజీ సేవలు ఏ విధంగా ఉన్నాయి? సో మన మెడికవర్ హాస్పిటల్లో న్యూక్లియర్ మెడిసిన్ అయితే పెట్ సిటీ స్కాన్ ఉంది, రేడియాలజీ కింద అయితే అల్ట్రాసౌండ్, సిటీ, ఎక్స్రే మరియు బయాప్సిస్ కూడా చేస్తున్నాం. పెట్ సిటీ అంటే పెట్ సిటీ అంటే పాజిటివ్ ఎమిషన్ టోమోగ్రఫీ ప్లస్ సిటీ అనమాట. ఇది క్యాన్సర్ డిటెక్షన్కి ఒక బెస్ట్ మోడాలిటీ. సిటీ స్కాన్ కన్నా అత్యాధికం ప్లస్ సిటీ స్కాన్ కన్నా ఫాస్ట్, ఎక్కడున్న క్యాన్సర్ ఉన్నా అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. మన దగ్గర ఉన్న పెట్ సిటీ స్కాన్ మెషిన్ పేరు అడ్వాన్స్ డిజిటల్ పెట్ సిటీ స్కాన్, యునైటెడ్ ఇమేజింగ్ అనే కంపెనీది. ఈ ఊళ్ళో ఆంధ్రప్రదేశ్లో ఇదే చాలా ఫాస్టెస్ట్ లేటెస్ట్ స్కాన్ అనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది స్టార్టింగ్ స్టేజ్లో మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు సార్? అవును, క్యాన్సర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో చూడొచ్చు, ప్లస్ ట్రీట్మెంట్ ఇచ్చాక అసలు తగ్గిందా పెరిగిందో కూడా చూడొచ్చు. కొంతమంది క్యాన్సర్ పేషెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చాక చాలా రోజుల తర్వాత వస్తారు, ఫాలోఅప్ అంటారు దాన్ని, ఫాలోఅప్లో కూడా చూడొచ్చు. సో మెయిన్గా స్టేజింగ్, మెటాస్టైసిస్ డిటెక్షన్, ఇంకా ఫాలోఅప్, ఇంకోటి ట్రీట్మెంట్ రెస్పాన్స్, వీటన్నిటిలో మనకి దీనికి బాగా ఉపయోగం ఉంటుంది పెట్ సిటీ స్కాన్. పెట్ సిటీ స్కాన్లో రేడియేషన్ ప్రభావం ఏమైనా ఉంటుందా సార్? పెట్ సిటీ స్కాన్లో పెట్ నుంచి సిటీ నుంచి రేడియేషన్ ప్రభావం అయితే ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్న స్కాన్లు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా దానికి ఉన్న రేడియేషన్ ఏమైనా ఉందో చాలా తక్కువ అనమాట. సో సిటీ స్కాన్ కూడా తక్కువ అయిపోయింది ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో, పెట్ కూడా తక్కువ అయిపోయింది. ఎంత తక్కువ అంటే ఒక 10-15 ఎక్స్రేలతో సమానం. సో అంత తక్కువ అయిపోయింది అనమాట ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. దాని గురించి ప్రజలేం భయపడే అవసరం అయితే ఏం లేదు. ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి హాస్పిటల్లో? అదే ఉన్నది మన దగ్గర ఒక 80 స్లైడ్ సిటీ స్కాన్ ఉంది, అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ ఉంది, ప్లస్ వీటి ద్వారా మనం చేసే బయాప్సీస్ ఉంది. బయాప్సీ అంటే ఏంటంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే, రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే అది రొమ్ములో కాయ వచ్చి వేరే చోట కూడా స్ప్రెడ్ అయింది. అసలు రొమ్ములో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ రొమ్ము క్యాన్సర్లోనే ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనం బయాప్సీ చేస్తే ఎగ్జాక్ట్గా అది ఏం టైప్ ఆఫ్ టిష్యూ, మనం ఏం ట్యాబ్లెట్స్, ఏం మెడిసిన్స్ వాడచ్చు, ఎలా రెస్పాండ్ అవుతారు పేషెంట్, దానికోసం ఆ క్యాన్సర్ కణితి నుంచి మనం మొక్క తీసి దాని మొత్తం దాని మీద టెస్టులన్నీ చేసి దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ పేషెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలాగా ఈ క్యాన్సర్ ఉందమ్మా మీకు, ఇవి ఉన్నాయి, ఈ మందులు వాడతాం, మీ క్యాన్సర్ ఇలా స్ప్రెడ్ అవ్వచ్చు అని చెప్పొచ్చు అండి. బయాప్సీ అనేది ప్రతి క్యాన్సర్కి కంపల్సరీ. బయాప్సీ లేకుండా అనేది ట్రీట్మెంట్ అవ్వదు, ఇంకా పేషెంట్కి కూడా ఏమీ జరగదు. బయాప్సీ అనేది కంపల్సరీ కావాలి. సో మనం ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్లో అల్ట్రాసౌండ్ అండ్ సిటీ గైడెడ్ బయాప్సీ నేనైతే చేస్తున్నాను. దాదాపు ఇప్పుడు ఒక 100 పైన నేను చేసాము. అంటే ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫికేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా బయాప్సీ చేసి, బయాప్సీ లేనిదే ఎక్కడ ఎవరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. బయాప్సీ అనేది కంపల్సరీ. బయాప్సీ చేస్తేనే అసలు ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. రొమ్ములో కాయ ఉండొచ్చు ఎవరికైనా, దాంట్లో ఏం ఉండొచ్చు, కానీ అందులో నిజంగా ఏ టైప్ ఉంది, దాంట్లో కొన్ని హార్మోన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్ బట్టి పేషెంట్ ట్రీట్మెంట్ మారిపోతుంది. కొంతమందికి హార్మోన్ రిసెప్టర్ అంటే ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది. ప్రతి మనిషిలో ఈ క్యాన్సర్ ఒకలాగే వస్తుందని రావాల్సి లేదు. ఒక్కొక్క పేషెంట్లో డిఫరెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి బయాప్సీ అనేది చేయాలి కంపల్సరీ. పెట్ స్కాన్ చేసుకుంటాం ఇప్పుడు చేయించుకున్నాం, మళ్ళీ 2 years తర్వాత చేయించుకుంటే రేడియేషన్ ప్రభావం పెద్దగా పడే అదేముండదు. పెట్ స్కాన్ అనేది చాలా మందికి 3 నెలలకు ఒకసారి కూడా చేస్తున్నాం, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇచ్చి ఇది ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం. దీనివల్ల అయితే రేడియేషన్ బర్డెన్ అనేది ఉండదు. నేను చెప్పాను కదా 15 ఎక్స్రేలతో సమానమని, అంతకన్నా ఎక్కువ. దానివల్ల అయితే మీకు రెండో క్యాన్సర్ రావడం ఈ రేడియేషన్ వల్ల అన్నది ఉండదు. సో పెట్ స్కాన్ మీరు నిర్భయంగా చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో చాలా రేడియేషన్ తక్కువ, సో ఈ ఇష్యూ అనేది రాదనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందని అవగాహన వస్తుందన్న టైంలో మనం ఎటువంటి టెస్ట్ మళ్ళీ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే కొంతమందికి ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు సరిగ్గా ఫాలోఅప్ సరిగ్గా ఒక నెలకి, ఒక సంవత్సరానికి రమ్మంటే వాళ్ళు రాదు. ఒకసారి 2-3 ఏళ్ళు లేట్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే డౌట్ ఉంటే ఇలాంటివన్నీ చేయొచ్చు. చేసుకుంటే మనకి ఒకే స్కాన్, ఇది ఏంటంటే సింగిల్ స్కాన్ అనమాట. సిటీ స్కాన్ అంటే కాలుకి, చేతికి, ఛాతీకి, బ్రెయిన్కి ఉంటుంది. పెట్ సిటీ అంటే హోల్ బాడీ స్కాన్. సో హోల్ బాడీలో మనకి ఎక్కడుందో క్యాన్సర్ దొరికిపోతుంది. ఈ పెట్ సిటీ స్కాన్ వల్ల ఓన్లీ స్కాన్స్ ఒకటి నిద్ర అవుతుంది, ఇంకేమైనా రోగాలు ఉన్నా కూడా అది ఈ పెట్ సిటీ స్కాన్లో క్యాన్సర్ కాకుండా కార్డియాలజీ అంటే హార్ట్లో ఏమంటారు మజిల్ ఎలాగుందని తెలుసుకోవడానికి, ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉందో తెలుసుకోవడానికి, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అది ఏమైనా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఒకటి. ఇంకోటి డిమెన్షియా అంటారు, అంటే మతిమరుపు సమస్యలు ఉన్న వాళ్ళకి చేస్తాం చాలా మందికి. ఇంకోటి ఫీవర్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు, అంటే ఫీవర్ వస్తుంది, చాలా మంది మీరు చూసింటారు, ఫీవర్ వస్తుంది ట్రీట్మెంట్ ఇచ్చిన తగ్గట్లేదు, ఎక్కడైనా ఫీవర్ వేరే ఫోకస్ ఏమైనా ఉందో ఆ ఫోకస్ పట్టుకోవడం కూడా పెట్ సిటీ వాడతాం. సో క్యాన్సర్ కాకుండా దీనికి కూడా వాడతాం. ఒక స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. సార్ ఇది కాకుండా ఫ్యూచర్లో ఇంకేమైనా అడ్వాన్స్ టెక్నాలజీ అంటే చాలా మంది ఏంటంటే
వచ్చింది, ఫస్ట్ స్టేజ్లో ఉన్నాము అని తెలుసుకుంటారు. అలా కాకుండా ఇంటి వద్ద తెలుసుకునే అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా? ఇంటి వద్ద అయితే రాదండి, కానీ కొత్తగా నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఇంకా ముందు కనుక్కునేటట్లు, అంటే ఇంకా ఈజీగా డిటెక్ట్ చేసేటట్లు ఆల్గరిథమ్స్ రావడం. పెట్ ఎంఆర్ అని ఉంది, అంటే ఎంఆర్ఐ స్కాన్ పెట్ స్కాన్ కలిపి కూడా ఉంది. కాకపోతే ఇండియాలో అవి చాలా తక్కువ సెంటర్లో ఉన్నది, కాస్ట్ ఒకటి చాలా ఎక్కువ అనమాట. దానివల్ల అది అంత స్ప్రెడ్ అవ్వట్లేదు, అంత విస్తరణ లేదు. ఈ రెండు అనేది మనకి వస్తాయి. కానీ ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే పెట్ స్కాన్ అయితే మంచి జవాబు క్యాన్సర్ పరంగా. ప్లస్ నేను చెప్పాను గుండె మెదడు వ్యాధులు ఇంకా ఫీవర్ ఇలాంటి వ్యాధులు కూడా చాలా ఉపయోగపడతాయి. వీటి విలువైన టైంని మా కోసం కేటాయించి మా ప్రేక్షకులకు అసలు ఏ టెస్టులు చేయించుకోవాలి, ఏ టెస్టులు చేయించుకోకూడదు, ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల వచ్చే లాభాలు, దానివల్ల వచ్చే ప్రయోజనం అందరూ మా ప్రేక్షకులు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్కారం. థ్యాంక్ యూ.